మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎండాకాలం వస్తుందంటేనే ఎండాకాలానికి ముందు యాసంగి సీజన్లో పంటలన్నీ పచ్చగా కలకలలాడాలి. కానీ కాలం కలిసి రాకపోవడం యాసంగి పంటలంతా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా ఊహించిన దానికంటే భిన్నంగా, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో వేల ఎకరాల్లో వరి సాగు చేసిరు. కానీ వర్షాలు రాకపోవడం, భూగర్భ జలాలు ఎండిపోవడం, పంటలన్నీ ఎండిపోయి అన్నదాతలు అరిగోసపడుతున్న పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంది. భూములన్నీ నీళ్లు లేక నెర్రలు బాసిపోయినాయి, భూగర్భ జలాలు అడిగొండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, కరెంటు వస్తలేదు. వెరసి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్గొండ జిల్లాలో కరువు తాండవిస్తుంది. ఈ కరువు పరిస్థితుల్లో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. అంతో కొంత వరి చేతికి వస్తుందేమో, కొంత గిట్టుబాటు ధర వస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు నిజంగా కూడా కన్నీరు ఒకటే మిగిలిపోయింది. ఒకసారి మనం నల్గొండ జిల్లాలో ఉన్నాం. ఇప్పుడు అన్నపర్తిలో కొంతమంది రైతులు మనతో ఉన్నారు. ఎండిన పంటలకు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎకరం నిమ్మ, ఎకరం బత్తాయి సార్. అయితే నీళ్లు లేక మొత్తం ఎండిపోతున్నాయి. ఎంత ఎండిపోయి నీళ్లు పెడదామన్నా ఆ నీళ్లు సరిపోతలేవు, కాయ పెద్దగా అవుతలేదు. ఇక దానివల్ల ఎవరు పట్టించుకోవట్లేరు అనుకుంటా కూడా ఈ తోట తీసేద్దామని అనుకుంటున్నాం. మరి ఇక దానివల్ల ఇప్పుడు అసలు ఏం పెట్టుబడి కూడా ఎంత పెట్టినా అసలు వెళ్ళట్లేదు సార్. ఇలా ఇక అందుకోసం ఇబ్బంది అవుతుంది. నీళ్లు లేక ఇప్పుడు ఎంత అయినా నీళ్ళే కదా సార్ అన్నిటికీ. ఇక నీళ్లు చేయమంటే అసలు వెళ్తలేదు. ఎంత పత్తి వేసుకుందామని చూస్తున్నాం. ఇక ఏం లాభం లేదు సార్. తోట మొత్తం ఆగమైపోతుంది. మనం ఈ పొలంలో ఉన్నాం. ఇదంతా చూస్తానికి పచ్చగా ఉంది, కానీ ఇదంతా పూర్తిగా తాలు. దాదాపు ఇంకొక 2-3 సార్లు నీళ్లు పెడితే ఇదంతా చేతికి వచ్చేది, అంటే గింజలాగా అవుతుంది. ప్రస్తుతం ఇదంతా ఉత్తి తాలు, అంటే ఇదంతా వడ్లలాగా కనిపిస్తుంది, కానీ పూర్తిగా ఇందులో ఏముండదు, ఉత్తి పొట్టు మాత్రమే. సో ఇట్లా ఈ పొలాలన్నీ కూడా చూస్తానికి ఇట్లా ఉన్నాయి, కానీ పూర్తిగా ఎండిపోయి వీళ్ళ పెట్టుబడి అంతా ఇందులో భూమిలో పోసిన పన్నీర్లాగా అయిపోయింది. అయితే నిజంగా రైతుల పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక 2 సార్లు నీళ్లు పెడితే ఇదంతా కూడా చేతికి వచ్చేది. సో అన్న చెప్పే, మీది ఇక్కడేనా, ఈ ఊరేనా? అన్నీ పడితే. ఎన్ని ఎకరాలు సాగు చేసినావు? ఎకరం ఏంది అయిందా? ఎట్లా ఉంది పంట? ఎండిపోయింది మొత్తం. పంట చేతికి వచ్చే ముంగల్నే నీళ్ళు లేక మొత్తం ఎండిపోయింది, తాళైపోయింది. ఏంది మీ దగ్గర బోర్లు లేవా? బోర్లు ఉంటే వాటర్ లేదు, కరెంట్ లేదు, చక్కగా రాక పోయింది, మొత్తం పూర్తిగా పోయింది. ఎంత పెట్టుబడి పెట్టుంటావు ఒక ఎకరానికి? ఎకరానికి 30,000 25,000 దాకా వచ్చింది మొత్తం. దున్నకాలు, ఎరువు కట్టలకు ఎకరానికి 50,000 ఖర్చు పెట్టినావు. ఇప్పుడు దీంట్లో ఏమన్నా వస్తుందా? ఇదంతా ఉత్తిదేనా? మొత్తం తాళైపోయింది, ఏం రావు. ఈ 50,000 ఇందులో పోసిన అంతేనా? ఇక భూమిలో పన్నీరు లెక్కనే అయిపోయింది, మొత్తం నష్టమే. ఎట్లా మరి ఈ ఏడాది ఎట్లా గడవాలి? మరి ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపరాన్ని కట్టేయాలి. రైట్, మనతో పాటు మరికొంతమంది రైతులు ఉండరు. అసలు నిజంగా ఎట్లా ఉంది రైతు, అంటే ఈ వరి సాగు చేసిన రైతు పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి అడుగుదాం. ఎట్లా ఉంది? మీరంతా వరి సాగు ఎన్ని ఎకరాలలో చేసినావు? నేను రెండు బాగా చేసిన. ఎకరం ఎండిపోయింది నాది. ₹1,00,000 ఖర్చు వచ్చింది. ఆ ₹1,00,000 కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు ఈరోజు మాకు. అది నీళ్లు లేవు. ఈసారి ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది అంటే? నీళ్ళ పరిస్థితి లేదు, చెర్లలో నీళ్ళు లేవు. ఇలా మొత్తం ఎండిపోయింది మాది. పక్కనే గీనే ఉంటుంది మాది, ఎండిపోయింది. సగం ఎండిపోయింది, సగం ఉంది. ఆఫీసర్లు వచ్చి ఎండిన పంటను ఏమన్నా చూసిరా? మీరేమన్నా ఆఫీసర్లకు? ఎవరు రాలేదు ఇంతవరకు అయితే, ఎవరు రాలేదు. ఎవరికి చెప్పలేము మేము, ఎవరు రాలేదు ఇంతవరకు అయితే. దాదాపు ఎంత నష్టమై ఉంటుంది నీకు 2.5 ఎకరాలకు సంబంధించి? మాకు ₹1,00,000 నష్టం వస్తుంది. లక్ష వస్తుంది. జనరల్గా ఒక ఎకరం మీరు సాగు చేస్తే ఎంత పెట్టుబడి అవుతుంది? లేదంటే ఒకవేళ అది కోసిన తర్వాత మీకు ఎంత వస్తుంది దిగుబడి? కోసిన తర్వాత ₹1,00,000 దాకా వస్తుంది. 30-40 వేలు ఎకరానికి పెట్టుబడి వస్తుంది. అయితే ఇంత ముందుకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైందంటే కరెంటు 24 hours కరెంట్ ఇచ్చేది, పంటలకు కూడా కావాల్సిన అవసరం లేకుంటుండే. ఇంకోటి భూగర్భ జలాలు కూడా సకాలంలో వర్షాలు పడక కొంత ఒకటి ఉంది. పడ్డా కూడా మళ్ళీ ఏమైనా ఇన్నో అని ఉంటే అప్పుడింత తడుపుకుందామంటే పైనుంచి కరెంట్ లేదు. ఇప్పుడు వచ్చే కరెంటుకు మాకు పొంతన కాకుండా వచ్చి రాత్రి వచ్చి పెట్టుకోవడం. రీసెంట్లీ నిన్నమన్నా కూడా మా ఊర్లోనే ఒక అతనికి పాము కరిచింది నైటు. అది 5 గంటలకు వస్తుందా, 3 గంటలకు వస్తుందా, 2 గంటలకు వస్తుందా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అధికారులు వచ్చి ఏమన్నా దీన్ని ఏమన్నా పరిశీలన చేసి మరి కరెంటు గంటలు వస్తుంది, గిన్ని గంటలు ఇప్పిస్తామని సబ్ స్టేషన్ నుంచి మాట్లాడతారంటే అది కూడా లేదు. ఏదున్నా గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం చాలా దారుణంగా కాదు, మామూలుగా కాదు, రైతులకు మాత్రం పక్షపాతంగానే ఉంది. అంటే ఒకటి చెప్పే, ఇప్పుడు ప్రభుత్వం మారింది కాదంటలేము, కానీ కాలం కలిసి రానప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఉన్న జలాలు కూడా ఇప్పుడు ఇంతో కొంత పోస్తే
కరెక్ట్ టైంకు కరెంట్ వస్తుంటే రైతు కూడా దాన్ని కాపాడుకొని ఈ టైం నుంచి ఈ టైంకి వస్తుంది అని అంటే పెట్టుకొని పార్పించుకునేటోడు. అసలు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చి ఇట్లా పెట్టి ఇట్లా పోయేలోగా మళ్ళీ కరెంట్ పోతుంది, ఇంటికి పోయేసరికల్లా మళ్ళీ కరెంట్ పోతుంది, ఒక మూల మారుతుంది. ఇంకోటి ఏంటంటే కరెంటు కూడా ఆ 3 ఫేజ్ అని వస్తుంది కదా, 3 ఫేజ్లో కూడా లో వోల్టేజ్ వస్తుంది. లో వోల్టేజ్ రావడం వల్ల మోటార్లు కాలిపోవడం. ఇప్పుడు ఈ పెట్టుబడి కాకుండా మోటార్లు కాలిపోతుంటే ఆ మోటార్ గుంజి లోపల తీసి పైకి పెట్టి 20,000 పెట్టుబడి వస్తుంది. ఇవన్నీ చేయాలంటే రైతు ఇలా ఉన్న పరిస్థితికి ఇది లో వోల్టేజ్ సమస్య ఒకటి తీర్చి ఈ 3 ఫేజ్ కరెంట్ అనేది ఒక ఈ టైం నుంచి ఈ టైంకి వస్తుందని ఎవరైనా ఇట్లా వచ్చి చెప్తే బాగుండేది. అది ఇంతవరకు కూడా మీకు రైతులకు ఇక్కడున్న విద్యుత్ శాఖ అధికారులు ఏం సమాచారం లేదు అంటే ఈ టైం నుంచి ఈ టైంకి వస్తుంది కరెంటు, మీరు ఈ టైంలో మోటార్లు పెట్టుకోవాలి, అట్లాంటి సమాచారం లేదు, ఎవరు చేయలేదు. ఇంతవరకు వాళ్ళు వచ్చి చెప్పింది లేదు. మేము అడిగినా కూడా అది నిర్లక్ష్య ధోరణి. ఇంత ముందుకేమో కొంచెం ఆ గవర్నమెంట్ భయపడేదో మరి ఎట్లా మొత్తం మీద అయితే ఈ టైం నుంచి ఈ టైంకి వస్తుందని చెప్పేది. మేము కూడా దర్జాగా మంచిగా వండుకునేది ఇళ్ళల్లో. ఇప్పుడు అది లేదు. వాళ్ళని అడిగినా కూడా లైన్ మ్యాన్ కాదు కదా, ఇంతవరకు లైన్ మ్యాన్ ఎట్టుంటాడో కూడా తెలియదు మాకు. లైన్ మ్యాన్ ఎట్టుంటో కూడా ఇవ్వలేదు లేదు. కనీసం మరి ఇప్పుడు ఇప్పుడు ఈ ఊర్లో కాకుండా ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన జిల్లా మంత్రి ఉండు ఒకరోజు కనుక ఒకరోజు వచ్చి ఇక్కడ వచ్చి మీ పంట ఏమైనా నష్టమైందా మరి దాని గురించి ఏందని కనీసం పట్టించుకున్న మానవులు లేరు ఇక్కడ ఎవరు. మా ఊర్లో కాదు, ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఊర్లో ఇదే లొల్లి అవుతుంది. అందరు చూస్తూనే ఊరు ఏడ్చుకుంటూ పోతూనే ఉన్నాం. ఇదే పొజిషన్ మాది. ఇప్పుడు ఏం కోరుకుంటారు సరే, ఇది నష్టం అయిపోయింది, ఇప్పుడు అంటే ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం ఏమైనా ఉంటే దీన్ని చూసి మా పంట నష్టం కింద ఇప్పుడు ఏమన్నా పోయినసారి కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రకంగానైతే కరువు ప్రాంతంగా ప్రకటించి మనకి ఇచ్చిర్రో అదే విధంగా వచ్చి ఇప్పుడు ఈ పంట నష్టం ఏమన్నా ఆదుకుంటుందేమని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. మేము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. సరే ఎంతో కొంత ఇస్తే ఇప్పుడు ఏమవుతుందంటే మాకున్న పొజిషన్లో ఈ రైతులున్న చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అట్లాంటివి కాకుండా సరే 50,000 పెట్టిన కాడ కనీసం 30,000 ఆదుకుంటే మేము సంతోషిస్తాం. అప్పులు తీరుతాయి. చెప్పే ఎన్ని ఎకరాలలో సాగు చేసినావు? నేను 2 ఎకరాలన్నర సాగు చేసిన వరి 2 ఎకరాలన్నర సాగు చేశాను. 6 ఎకరం ఎండిపోయింది మాది. అలాగే మా ఒక్కళ్ళదే కాకుండా మా పక్క వాళ్ళ పొలాలు కూడా చాలా వరకు ఎండిపోయినాయి. దానివల్ల మాకు పెట్టిన పెట్టుబడి వెళ్ళే పొజిషన్ లేదండి. ఇప్పుడు మాకు కావాలి కరువు నష్టం ఇవ్వాలి. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఓటు వేసుకునే ముందు మేము ఉన్నాం, మేము వస్తాం, మేము చేస్తాం హామీలు ఇవ్వడం వరకే కానీ ఒక్కడిగిట నెరవేర్చినా ఇది ఇంతవరకు లేదు. ఇన్ని సంవత్సరాలకెళ్ళి ఏం జరిగిందో ఏం చేసిరో జనానికి తెలుసు, మొత్తం తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు. ఇలా నాతోటి రైతులు కాక రాష్ట్రం మొత్తంలో విలవిలాడే పరిస్థితి వచ్చింది. ఇంకా వీళ్ళందరినీ పట్టించుకొని ముందుకు తీసుకొచ్చి ఏ రాజకీయ నాయకుడు కానీ మాకు కావాలని నిలబడేటోళ్ళే కానీ మీ రైతు ఏమైండు, ఎందుకు ఇట్లా అయింది, పరిస్థితి ఏంది, ఏ ఒక్కరోజు ఏ మారుమూల పల్లెకి కానీ ఏడు కానీ వచ్చి అడిగే ప్రసక్తే లేకుండా అయిపోయింది ఇప్పటి కాలాన. దానికి ఏం చేయాలి, మాకు రైతుకి ఇట్లా అయిందా, ఇదైందా, ఏమైందా అనేది దానికి కరువు నష్టమా ఏం చేయాలి అనేది ఆలోచించి ఏ ఒక్క నాయకుడికి ముందుకు వచ్చే పరిస్థితులు లేరు మాకు. అంటే ఇప్పటి వరకు అధికారులు రాలేదు, ప్రజాప్రతినిధులు ఎవరు రాలేదండి. ఇంతవరకు ఎవరు రాలేదు మా దగ్గరికి. మా ఎండిపోయిన పొలాలు చూసి ఎవరు రాలేదు. రేపు మళ్ళీ ఎలక్షన్ ఉంది కదా, ఎలక్షన్కి వస్తారు, మేము ఉన్నాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం. ఏమిటికి హామీలు ఇచ్చేది? ఏదన్నా ఒకటి రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. ఎక్కడ పోయినా రైతు బాగాలేనప్పుడు ఏం చేస్తారు? మీరేం చేయలేరు, మేమేం చేయలేరు. కాలం పోయింది, ఆ కాలం పోయింది కాబట్టి కరువు వచ్చింది కాబట్టి ఆ కరువు నష్టం ఇవ్వమని వేడుకుంటున్నాం అంతే. నిమ్మ తోటలు గిట్ట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. వాటర్ అనేది లేకుండా అయిపోయింది. ముందైనా ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులు ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేది ఈ రాజకీయ నాయకులు తెలుసుకోవాలని మేము వేడుకుంటున్నాం. ఇకనైనా జర సోయికొచ్చి రైతులని మందలియాలని, రైతుల పక్షాన మాట్లాడాలని, రైతుల పక్షాన తిరగాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఒక వరేనా ఇంకా వేరే ఏమన్నా సాగు చేసిరా? మీకు ఏమేమి ఉన్నాయా తోటలు? గతంలో మా కాడ ఎక్కువ బత్తాయి, నిమ్మ ఉండేదండి. సరే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు నీళ్ళు లేక నిమ్మ బత్తాయి సాదుకున్నాము. ఆ లోపల ఏదో గవర్నమెంట్ మారినాక కొద్దిగా చేంజ్ అయ్యి వాటర్ ఫుల్ వచ్చే వరకు ఆ కొన్ని తోటలు తీసిన కొన్ని తోటలు ఉన్నాయి. ఆ కొన్ని తోటలకు మిగతాదేమో పొలాలు పెట్టుకున్నాం. ఉన్న తోటలు కూడా నిమ్మ ఎండిపోతుంది, బత్తాయి ఎండిపోతుంది, జామ తోటలు పోయినాయి. మా పరిస్థితి, రైతుల పరిస్థితి బాగా ఘోరంగా ఉంది. మీకేమేమి ఉన్నాయి? మీరేమేమి సాగు చేస్తున్నారు? నాకు జామ తోట ఉంటే ఆల్రెడీ ఎండిపోయింది, తీసేసిన. ఏమన్నా పొలం ఉంది, 3 ఎకరాల పొలం పెట్టినా ఆల్రెడీ ఎకరన్నర ఎండిపోయింది, ఎకరన్నర బారుతుంది. అది ఇప్పుడు దయనంగా ఏంటంటే కరెంటు టైంకి రాక కరెంటు లో వోల్టేజ్ వచ్చేసి మోటార్లు కాలిపోవటం, మోటార్తో పాటు పారక ఇబ్బంది అయ్యి ట్రాన్స్ఫార్మర్ కాలిపోవటం,
చాలా వరకు రైతులకు చాలా దెబ్బ అవుతుంది. మేము గత ప్రభుత్వం ఎట్లా ఉంటో అట్టే నడుస్తుంది మేము అనుకున్న ఆలోచించి తిరిగి ఒరిలో పెట్టుకున్నాం. ఇలా ఒరి పెట్టుకున్న బతాయింది, మా కాడ నిమ్మ ఉంది, నిమ్మ తోటల పరిస్థితి అయిపోయి నిమ్మ తోటలకు రేటు పెరిగింది కానీ ఉన్న నిమ్మకాయ కూడా పోయింది. ఇప్పుడు పండే పరిస్థితి లేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి రైతు పక్షాన నిలబడి ఏదైనా సాయం చేస్తే చేయాలి. లేకపోతే ఇట్లా ఇబ్బంది పెడితే రైతులు ఆత్మహత్య చేసుకొని సచ్చే పరిస్థితికి వచ్చినాం. మేము ఏదైనా రోడ్లు ఎక్కే పరిస్థితికి వచ్చింది. మేము ఏం చేసినా గవర్నమెంట్ మాకు ఏ తీరునైనా చూసి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం మేము. రైట్. అంటే ఒక్క ప్రాంతంలో జామ తోటలు కావచ్చు, నిమ్మ తోటలు కావచ్చు, బత్తాయి కావచ్చు, వరి అయితే పూర్తిగా చెప్పలేని దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఇలా నల్గొండ జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా ఏదో ఒక పంటలు వేసి పూర్తిగా నష్టపోయి వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్నట్టుగానే అంటే గ్రౌండ్ వాటర్ ఉంటాయేమో, మోటార్లు పోస్తాయేమో, విద్యుత్ ఉంటుందేమో, కరెంటు సరఫరా సక్రమంగా సాగుద్దేమో అని చెప్పి వందల ఎకరాలల్లా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులంతా పెద్ద ఎత్తున వరి సాగు, అదేవిధంగా బత్తాయి, నిమ్మ కూడా సాగు చేసిన పరిస్థితి. కానీ ఎక్కడ కూడా కరెంటు లేకపోవడం, గ్రౌండ్ వాటర్ లేకపోవడం, కాలువలు లేవు. అంటే ఇప్పుడు ప్రస్తుతం గ్రౌండ్ వాటర్ లేకపోవడంతో చెరువులు ఎండిపోయి రైతులు పూర్తిగా అంటే అక్కడక్కడ మనం నల్గొండ జిల్లాలో ఇంకా కొంతమంది రైతులు ఈ జరిగిన నష్టం ఎట్లా జరిగింది కొంత అన్న చేతికి వస్తుందేమో అని ట్యాంకర్లతోటి కూడా నీళ్లు పోస్తున్న పరిస్థితి. కానీ అట్లా కూడా ఒకసారి పోస్తున్నారు, 2 సార్లు పోస్తున్నారు. కానీ విడతల వారీగా నీరు పోయాలంటే కూడా రైతుల వల్ల కావట్లేదు, పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఒక ఎకరానికి సుమారు 50 నుంచి 60 వేల పెట్టుబడి పెడితే పూర్తిగా నష్టపోయి వారంతా అప్పుల ఊబిలో పడుతున్నాం. ఆత్మహత్యలే శరణ్యంగా మారుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవాలి. దీనిపైన ఒక సమగ్రమైన సర్వే చేపట్టి ఎక్కడెక్కడైతే పంటలు నష్టపోయారో రైతులందరికీ పరిహారం చెల్లిస్తే కొంత వెసులుబాటుగా ఉంటుంది. అంటే కొంత అప్పుల ఊబి నుంచి బయటపడే, అంటే అప్పులు పూర్తిగా అయిపోకుండా కనీసం కొంతలో కొంత చేయి తిరిగే ఉపాయం ఏదైనా ఉంటుంది, ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.